So why are you doing it? A serious mission, not go down in history as king of good times. 2005లో కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరీస్ ఎయిర్లైన్గా స్టార్ట్ అయింది విత్ ఫ్రీ ఫుడ్, వైన్ అండ్ ఇన్సైట్ ఎంటర్టైన్మెంట్. Check. Ladies and gentlemen, fasten your seatbelts for we're ready for takeoff. ఇప్పటి వరకు ఇండియన్ ఏవియేషన్లో ఎప్పుడు చూడని లగ్జరీ స్టాండర్డ్స్ని కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ తీసుకొచ్చింది. Kingfisher Airlines redefined luxury air travel in India with unmatched service and premium branding. Kingfisher Airlines brought world-class flying standards to Indian skies. అండ్ ఈ కంపెనీ స్టార్ట్ చేసిన జస్ట్ 2 yearsలోనే 10% నుంచి 30% మార్కెట్ షేర్కి రీచ్ అయింది. Nothing else comes close. Kingfisher is a class apart. బట్ ఈ వరల్డ్ క్లాస్ లగ్జరీని మెయింటైన్ చేయడానికి కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ రోజుకి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయేది. జస్ట్ 7 yearsలోనే 7,000 crores లాసెస్ వచ్చి కంపెనీని క్లోజ్ చేశారు. Kingfisher Airlines has been forced to suspend all of its flights. A London High Court has declared Vijay Mallya bankrupt. Vijay Mallya case. అండ్ ఎంప్లాయీస్కి కొన్ని మంత్స్ నుంచి శాలరీస్ కూడా పే చేయలేదు. ఈ వీడియోలో ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ ఎయిర్లైన్ ఎలా కొలాప్స్ అయింది, విజయ్ మల్యా చేసిన 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, అండ్ దీని నుంచి మనం ఏమేమి బిజినెస్ లెసన్స్ నేర్చుకోవచ్చు. వీడియోని కంటిన్యూ చేసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. ప్రతి సాటర్డే మీ ముందుకి బెస్ట్ బిజినెస్ కేస్ స్టడీస్ని తీసుకొస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో నేను ఇంకా ఎక్కువ బిజినెస్ కేస్ స్టడీస్ తీసుకురావడానికి పాసిబుల్ అవుతుంది. కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ స్టోరీ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం విజయ్ మల్యా మైండ్ సెట్ గురించి అర్థం చేసుకోవాలి. మాల్యా జస్ట్ 28 years ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవేస్ గ్రూప్ని టేక్ ఓవర్ చేశారు. యునైటెడ్ బ్రేవేస్ అంటే ఇది పెద్ద చిన్న కంపెనీ ఏం కాదు, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆల్కహాల్ గ్రూప్స్లో ఒకటి. ఈ గ్రూప్ కింద పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి లైక్ కింగ్ఫిషర్ బీర్, కింగ్ఫిషర్ ప్రీమియం, మెక్డవెల్స్ నెంబర్ 1, రాయల్ ఛాలెంజెస్ అండ్ ఇలా మోర్ దెన్ 25 పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ టైంలో ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళలో మెజారిటీ ఇండియన్ పీపుల్ కింగ్ఫిషర్ బీనే ప్రిఫర్ చేసేవారు. దీనివల్ల యూబీ గ్రూప్ ఆల్మోస్ట్ 50% మార్కెట్ షేర్ని డామినేట్ చేసింది. బట్ ఇదేమంత ఈజీగా ఏం జరగలేదు. విజయ్ మల్యా తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మార్కెటింగ్ మీద కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేశారు. కింగ్ఫిషర్ని జస్ట్ బీర్లా కాకుండా ఒక లైఫ్ స్టైల్ సింబల్గా మార్చారు. అండ్ ఈ ఆల్కహాల్ మార్కెట్ని ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేశారు. దీనితో కంపెనీ టర్న్ ఓవర్ మోర్ దెన్ 5,000 crores రీచ్ అయింది. బట్ ఇక్కడ విజయ్ మల్యా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ బ్రాండ్ ఇంకా పెద్ద స్కేల్లో ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ లాంచ్ చేశారు. Welcome aboard Kingfisher Airlines. From the day we've started flying, I've tried to create the finest experience for you and bring back the element of style in travel. స్టార్టింగ్ నుంచి ఈ ఎయిర్లైన్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేసింది లైక్ ఫ్రీ ఫుడ్, వైన్ అండ్ కాక్టైల్స్. పర్సనల్ స్క్రీన్స్తో ప్యాసింజర్స్ని ఒక గెస్ట్లా ట్రీట్ చేశారు. ఇనిషియల్గా 4 ఫ్లైట్స్ని కొని ఫస్ట్ ముంబై టు ఢిల్లీ రన్ చేశారు. వితిన్ 15 monthsలో 58 న్యూ ఫ్లైట్స్ని యాడ్ చేసి ఓవరాల్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేశారు లైక్ కోల్కతా, పూణే, బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్. ఈ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్తో కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయింది. క్యాబిన్ క్రూ యూనిఫామ్స్ నుంచి ఇన్ ఫ్లైట్ సర్వీస్ వరకు అన్ని 5-star హోటల్ లెవెల్లో డిజైన్ చేశారు. ప్యాసింజర్స్ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అంటే ఇదే అని ఫీల్ అయ్యారు. అండ్ ఈ ఎయిర్లైన్ బెస్ట్ ఎయిర్లైన్స్ ఇండియా కేటగిరీలో 30+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా విన్ అయింది. కానీ ఈ ఎయిర్లైన్ మెయింటైన్ చేయడానికి రోజుకి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయేది. జస్ట్ 7 yearsలోనే 7,000 crores లాసెస్ వచ్చి కంపెనీని క్లోజ్ చేశారు. The crisis in Kingfisher has been a bewildering story to report. The king of good times and no more to cheer as the country's second largest private airline cancels flights for the 4th day running in the face of a staggering debt of 7,000 crore rupees. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే అంత సక్సెస్ఫుల్ బ్రాండ్ అవార్డ్స్ కూడా విన్ అయ్యి ఎలా కొలాప్స్ అయింది? ఈ ఎయిర్లైన్ ఫెయిల్ అవడానికి 3 main రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, వీక్ యూనిట్ ఎకనామిక్స్. ఒక యావరేజ్ కమర్షియల్ ఫ్లైట్లో జనరల్గా 200 నుంచి 220 seats ఉంటాయి, ఎస్పెషల్లీ లో కాస్ట్ ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో. కానీ కింగ్ఫిష్ ఎయిర్లైన్స్ మాత్రం లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి సీట్స్ని రెడ్యూస్ చేసి అరౌండ్ 160 seatsకి మాత్రమే డిజైన్ చేశారు ఫర్ మోర్ లెగ్ స్పేస్, మోర్ కంఫర్ట్ అండ్ ప్రీమియం ఫీల్ కోసం. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై టు ఢిల్లీ టికెట్ ప్రైస్ 6,000 rupees. సో ఈ 160 seats ఫిల్ అయితే అరౌండ్ 9,60,000 rupees జనరేట్ అవుతుంది. కానీ ఏవియేషన్ బిజినెస్లో బిగ్గెస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్యూయల్ కాస్ట్. ఈ వచ్చిన ప్రాఫిట్లో నియర్లీ 40% ఫ్యూయల్ కాస్ట్కే పోతుంది. మిగతా 60% లైక్ ఎయిర్ క్రాఫ్ట్ లీస్, మెయింటెనెన్స్, ఎయిర్పోర్ట్ ఛార్జెస్, స్టాఫ్ శాలరీస్, ఫ్రీ ఫుడ్ అండ్ ఆల్కహాల్.
సో ఈ జర్నీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 10 to 11 lakhs అవ్వచ్చు. కానీ వచ్చిన రెవెన్యూ మాత్రం 9,60,000 రూపీస్ మాత్రమే. అంటే ఫ్లైట్ ఫ్లై అయిన ప్రతిసారి నియర్లీ 1.2 lakh లాస్ అవుతుంది. ఇది ఇంకా 180 seats కంప్లీట్గా ఫిల్ అయితే వచ్చిన లాసెస్. ఒక్కొక్కసారి ఫ్లైట్ కంప్లీట్గా ఫిల్ కూడా అవ్వదు. సో లాసెస్ అనేవి నియర్లీ 3 నుంచి 4 lakhs కూడా అవ్వచ్చు. సెకండ్ మిస్టేక్, ఎక్స్పెన్సివ్ టికెట్స్. ఇండియన్ కస్టమర్స్కి లగ్జరీ కన్నా టికెట్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. సేమ్ రూట్లో ఇండిగో ఇట్లాంటి కంపెనీస్ లో టికెట్ ప్రైసెస్ ఆఫర్ చేస్తున్నప్పుడు కింగ్ఫిషర్ మాత్రం ప్రీమియం ప్రైసింగ్ తో హైయర్ టికెట్స్ ని పెట్టింది. ఒక యావరేజ్ ఇండియన్ ప్యాసింజర్ 1 or 2 hours ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కోసం అంత టికెట్ పెట్టడం ఎందుకని లో కాస్ట్ ఎయిర్లైన్స్ ని చూస్ చేసుకున్నారు. బట్ కింగ్ఫిషర్ ఇంత లగ్జరీ స్టాండర్డ్స్ పెట్టి ప్రాఫిట్ జనరేట్ చేయనప్పుడు ఇండిగో అండ్ స్పైజెట్ ఎయిర్లైన్స్ లో టికెట్స్ ని పెట్టి ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేసాయి? వైల్ ఇండిగో మెయిన్లీ స్టూడెంట్స్, ఫ్యామిలీస్ అండ్ బడ్జెట్ ట్రావెల్స్ మీద టార్గెట్ చేసింది. ఫ్రీ ఫుడ్ కానీ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కానీ ఇండిగో ఎయిర్లైన్స్లో ఉండవు. ఈ సింపుల్ ఆపరేషన్ వల్ల ప్రతి ఇయర్ కంపెనీకి నియర్లీ 150 crores సేవ్ అవుతుంది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పర్ సీట్ పర్ కిలోమీటర్కి 4 rupees పెంచేస్తుంది మెయింటైన్ చేయడానికి. కానీ ఇండిగో మాత్రం నియర్లీ 2 rupees పెంచేస్తుంది. సో ఈ టెక్నికల్ రీజన్స్ వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటికీ ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతుంది. అండ్ లాస్ట్ మిస్టేక్, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. మాల్యా ఇంటర్నేషనల్ రూట్స్కి ఎక్స్పాండ్ చేయాలని 2007లో 8 డెక్కని కొన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో యాడ్ చేశారు. ఫ్లైట్స్ పెరగడంతో లాసెస్ హెవీగా వచ్చాయి. అండ్ స్టార్టింగ్ నుంచే ఈ కంపెనీ బ్యాంక్స్ మీద డిపెండ్ అయింది. ఇంకా 2008 వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడంతో బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం కూడా ఆపేసింది. క్రైసిస్ రావడంతో ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా పే చేయలేదు. అండ్ ఇంకా ఫైనల్లీ 2012లో DGCA ఫ్లయింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది. ఈ కేస్ స్టడీ నుంచి మనం మెయిన్లీ ఒక బిజినెస్ నేర్చుకోవచ్చు. ఏంటంటే మార్కెట్ రియాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ విజన్. విజయ్ మాల్యా ఒక లగ్జరీ ఎయిర్లైన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు. బట్ ఇండియన్ కస్టమర్స్కి చీప్ టికెట్స్ అండ్ ఆన్ టైమ్ ఫ్లైట్ కావాలి, నాట్ లగ్జరీ. సో మీ ఐడియా అండ్ విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కస్టమర్ డిమాండ్స్కి సాటిస్ఫై చేయకపోతే ఏ బిజినెస్ అన్నా ఫెయిల్ అవ్వాల్సిందే. నెక్స్ట్ వీడియోలో డీమార్ట్ MRP ప్రైసెస్ కన్నా తక్కువలో ప్రొడక్ట్స్ అమ్ముతూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ని ప్రాఫిట్ ఎలా జనరేట్ చేస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాం. బాయ్.